వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఉపవాస ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుంది, శుద్ధి చేస్తూ ఉన్నదంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. ఉపవాస ప్రార్థన వలన ఏం జరుగుతుంది? మన దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయంట. ఎలాగునంట? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి నిప్పు, ఆ నిప్పు మన మీదకి వచ్చి మనలో ఉన్న పాప సంబంధమైనటువంటి దోషమును కాల్చివేస్తుందంట. దానివలన మనం ఏమైపోతున్నాం చెప్పండి? శుద్ధి చేయబడుతూ ఉన్నాం. అలాగే దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా మన ఉపవాస ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నది, శుద్ధి చేస్తూ ఉన్నది, మనలో ఉన్న లోపాలన్నిటినీ సరిచేస్తూ ఉన్నది. ఇది చాలామందికి తెలియదన్నమాట. ఉపవాస ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుందన్న సంగతి చాలామందికి తెలియక ఈ ఉపవాస ప్రార్థన ఉండడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఉపవాస ప్రార్థన వలన ఒక గొప్ప శక్తి మనల్ని ఆవరిస్తూ ఉన్నది. ఆ శక్తి ఆవరించటం చేత మనలో ఉన్న దోషాలు, పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. తర్వాత ఉపవాసం ఉండనటువంటి వారికి వారి తప్పులు వారికి తెలియట్లేదండి. ఉపవాసం ఉంటే ఏమైతే చెప్పండి? మన తప్పేదో మనం తెలుసుకునేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. మన హృదయంలో ఫలానా పాపము మన హృదయంలో ఉన్నది, ఫలానా దోషము నా హృదయంలో ఉన్నది, ఫలానా విషయంలో నేను పొరపాటు చేస్తూ ఉన్నాను, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నానని గ్రహించే జ్ఞానాన్ని దేవుడు ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి వారికి గ్రహింపిస్తా అంట. మనది తప్పని గ్రహించటము దేవుని బిడ్డల లక్షణం. నా తప్పేమీ లేదనుకోవడము సాతాను బిడ్డల లక్షణం. అందుకని ఉపవాసం ఉన్నటువంటి ప్రతి వారిలో కూడా పదే పదే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి పాపాలన్నీ ఏం చేయబడుతున్నాయని చెప్పుకున్నాం? దోషాలన్నీ ఏమవుతున్నాయి? కాల్చబడి తొలగిపోతున్నాయి. తొలగిపోవటం వలన మనకు తెలియకుండానే మనలో ఒక గొప్ప శక్తి పుట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఒక గొప్ప శక్తి మనలోనికి వస్తూ ఉన్నదంట. ఈ శక్తి వచ్చటం వలన మనకు తెలియకుండానే ఇంకొక రకమైనటువంటి మారుమనసు పొంది పాపంలో ఒప్పుకునే పరిస్థితి వేరు. ఉపవాసం ఉండటం ద్వారా మనలో కలిగేటువంటి మార్పు ఇంకో రకం ఉంటుంది. కొంతమంది ఉపవాసం ఉండి పనికి వెళ్తూ ఉంటారు. ఇది ఉపవాస ప్రార్థన కాదు. ఉపవాసం ఉండి డ్యూటీకి వెళ్తూ ఉంటారు. ఉపవాసం ఉండి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి పడి నిద్రపోతూ ఉంటారు. ఉపవాసం ఉన్న రోజే విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సరైన రీతిలో ఉపవాసం ఉన్న పద్ధతి కాదనమాట. అందుకని ఆయన ఏమంటున్నా అంటే, నిజంగా మన ఉపవాసం ఉంటే, మన విశ్వాసలమైతే మనలో ఉన్న లోపాలన్నీ మనకేం కావాలా? తెలిసిపోతూ ఉండాలి. వెంటనే వాటిని గుర్తించి మనల్ని మనం సరి చేసుకుంటూ పోవాలి. అందుకే దేవుడు ఉపవాస ప్రార్థన చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన చేయటం వలన మన శరీరం ఏమవుతుంది చెప్పండి? శరీరం ఏమవుతుంది? బలహీనమవుతుంది కదా. శరీరం బలహీనమవుతుంది, కానీ ఆత్మ బలము పొందుకుంటూ ఉంటుంది. ఆత్మ ఏమవుతుంది? బలం పొందుకుంటూ ఉంటుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఉపవాసం ఉన్నవారికి మాత్రమే, దేవుని సన్నిధిలో కనిపెట్టే వారికి మాత్రమే
ఇది అర్థమవుతుంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు శరీరం నిన్ను గందరగోళం ఊపేస్తూ ఉంటాడు, శరీరం అంతా గందరగోళం అయిపోతూ ఉంటుంది. అయితే భక్తుడైన పౌలు దీనికి ఒక చక్కని మాట అంటాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. భక్తుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, ఎప్పుడు నేను బలహీనంగా ఉన్నానో అప్పుడే నా దేవుడు నాకు బలం ఇస్తున్నాడని నేను గ్రహిస్తాను. శరీరం బలహీనమవుతుంది కానీ ఆత్మ ఎట్లుందంట? బలముగా ఉన్నదంట. ఆత్మ దైవ కార్యాల కోసం పరిగెత్తుతూ ఉన్నాడంట. దైవ కార్యాల కోసం ఉత్సాహముతో ఉజ్జీవముతో ఆత్మ పరిగెడుతూ ఉందంట. ఎవరు పర్ఫెక్ట్గా ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క వెలుగును, ముఖదర్శనాన్ని చూడాలని ఆశ ఆరాటముతో పరుగులెడుతూ ఉంటారో వారికి తప్పకుండా దేవుడు ఉపవాస ప్రార్థనలో ఏం చేస్తాడు? దేవుని యొక్క దర్శనాలను చూపించి మర్మములను బయలుపరుస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఇట్టి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు? దర్శనాలను, మర్మములను దేవుడు బయలుపరుస్తానని తెలియజేస్తూ ఉన్నాడు.